డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జడా శ్రావణ్ కుమార్ తాడు తెగిపోయింది. ఇది అర్థం వేరే రకంగా ధ్వనించవచ్చు, కానీ ఆయన తాడు తెగింది అని ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన నిజంగా తాడు తెంచేసుకున్నట్టు అయిపోయింది. ఒక్క బోర్లా పడ్డాడు. బోలే బాబా డైరీకి, చంద్రబాబు నాయుడికి, హెరిటేజ్ ఫుడ్స్కి అంటగడుతూ ఒక రకంగా నేను గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, దీని మీద ఎక్కువ లాగబాకండి, తాడు తెగుద్ది అని పదే పదే మాట్లాడటం మూలన మనం కూడా ఆ టైటిల్ పెట్టాం. కానీ దీంతో చంద్రబాబు నాయుడు కావచ్చు, వెనకటిత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ వెనక నారా లోకేష్ కావచ్చు, ఇంకా వెనక TV5 మూర్తి, వెనక ABN, ఆంధ్రజ్యోతి, కుండబద్దలు అందరూ కలిసి బొక్కబార్లా పడ్డారు అని ఆయన బొక్కబార్లా పడ్డాడు. అసలు ఆయన ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నీ వాడాడు, ఆయన ఏ రకంగా బొక్కబార్లా పడ్డాడు అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి నా విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు అప్డేటెడ్ వెర్షన్ మొత్తం మీ దాకా త్వరగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా ఉపయోగపడదాము అని ఒక మిషతోటి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపుగా కొంత ఏదైనా అవాంతరాలు ఏర్పడే విధంగా మ్యాటర్ టర్న్ ఆఫ్ అవుతుంది అన్నప్పుడు తగుదనమ్మా నేనున్నాను అని చెప్పి జడా శ్రావణ్ కుమార్ కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, ఇట్లాంటి కొంతమంది మేధావర్గం ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏదో వాళ్ళ తాలూకు విష ప్రచారాలన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగనే ఇప్పుడు ఈ రోజును కూడా జడా శ్రావణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇందులో మీ హయాంలో సేకరించిన నెయ్యి, మీరు తీసుకొచ్చిన బోలే బాబా డైరీ అని అంటే, ఇక్కడ మర్చిపోయిన సంగతి ఒకటి ఉన్నట్టుంది జడా శ్రావణ్ కుమార్. అసలు ఈ బోలే బాబా డైరీ ఎంటర్ కావటానికి నిబంధనలు సడలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. దానికి మీద నిర్ణయం తీసుకుంది వైవి సుబ్బారెడ్డి. ఈ అంశంలోనే మొత్తం అంతా కుంపు అయిపోయింది. ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ, వీళ్ళందరి ఎంట్రీకి వైవి సుబ్బారెడ్డి నిబంధనల సడలింపు కారణం. మరి దానికి ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆ పని ఏం చేయలేదు కదా. కాకపోతే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్డు, లేకపోతే ఇందాపూర్ డైరీ, వీటన్నిటికీ హెరిటేజ్ ఫుడ్స్ తోటి సంబంధాలు ఉన్నాయి. అసలు బోలే బాబా డైరీని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటూ ఏ రకంగా మరి మాట్లాడతాడో మనకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు కల్తీ నెయ్యిని హెరిటేజ్ ఫుడ్స్కి అంటగట్టే ఒక తీవ్రమైన వ్యవహారం ఒకటి చేస్తున్నారు. దానికోసం నేను కూడా నా వంతు సాయం నేను చేస్తాను. గతంలో మరి పురాణాల్లో ఉన్నట్టుగా శ్రీరాముడు లంకకు వారధి కడుతుంటే ఉడత తన వంతు సాయం తాను చేసినట్టుగా ఇప్పుడు ఉడతా భక్తి సాయం చేయటానికి జడా శ్రావణ్ కుమార్ కూడా బయలుదేరాడు. గతంలోనే నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి 15 రోజుల కిందటే దీన్ని ఎక్కువగా లాగబాకండి, దీని మీద ఎక్కువ మాట్లాడబాకండి అని నేను చెప్పాను. అయినా వాళ్ళు వినిపించుకోలేదు, బాగా తెగిందాకా లాగారు అని చెప్పడంతో పాటుగా ఈ బోలే బాబా డైరీ గురించే కాకుండా ఇక శ్రీశైలంలోనూ ఎక్కడెక్కడ ఏ దేవస్థానాల్లో ఈ కల్తీ నెయ్యి అంతా సప్లై చేయబడిందని చెప్పారో దాని మీద కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుంది. వరుసగా అన్ని ఎవరెవరు సప్లై చేశారో ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం వివరాలు బయటకు తీస్తున్నారు. అసలు ఇందులో ఎందుకు మాట్లాడకూడదు అంటే, అందులో జగన్మోహన్ రెడ్డి గట్టిగా దెబ్బ తగిలేదు కాబట్టి మీరెవరు మాట్లాడకూడదు, దీని గురించి ఎక్కువ మీరు మాట్లాడబాకండి. చేసినోడు బాగానే ఉన్నాడా, మాట్లాడినోడికి తప్పై కూర్చుంటుందా? గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇలాగనే ఈ వ్యవహారమే. దీని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడి తప్పు చేశాడంటాడు, కానీ కల్తీ నెయ్యి గురించి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఈ CBI సిట్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటే దాని మీద మాట్లాడు. మరి ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ని కూడా సేమ్ ప్రశ్న అడుగుతున్నాం. CBI సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్న ఆ దిక్కుమాలిన వాదనలో నిజం ఎంత ఉంది? జడా శ్రావణ్ కుమార్కి చెప్పే దమ్ముందా? కల్తీ జరిగింది, పక్కా వాస్తవం. అందులో రసాయనాలు ఉన్నాయి, కెమికల్ ఈస్టర్స్ని కలిపారు, అది నెయ్యే కాదు 0% ఉంది అందులో నెయ్యి అని CBI సిట్టు NDRI రిపోర్ట్ గురించి చెప్పింది. NDDB రిపోర్టు గురించి మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున బయట పెట్టిన వ్యవహార శైలి జంతు కొవ్వు ఉందనేదో, ఫిష్ ఆయిల్ ఉందనేదో,
మరి బీఫ్ టాలో ఉందనేదో చెప్పింది ఆ రోజున. ఎన్డీడీబీ కూడా మాకు క్లీన్ చిట్ రిపోర్ట్ ఇచ్చిందే అని చెప్పుకుంటున్నారు. కానీ ఎన్డీడీబీలో ఆ పరీక్షలు ఏమీ జరిపింపబడలేదు. ఎన్డీడీబీ రిపోర్టుని కేవలం ఉదాహరించారు మాత్రమే. గతంలో ఇందులో కొన్ని పరీక్షలు చేయబడ్డాయి అని మొత్తం ఎన్డీఆర్ఐలోనే చేశారు. ఆ ఎన్డీఆర్ఐలో మరి ఆ శాంపిల్స్ని పరీక్ష చేస్తున్న సమయంలో ఇప్పుడు ఎవరైతే 36 మంది మీద సిబిఐ ఛార్జ్ షీట్ పెట్టిందో వాళ్ళల్లో ఒక 3 ప్రిన్సిపాల్గా గాను సైంటిస్టులుగా గాను అదే ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక వ్యవహారం ఎక్కడికి పోతుందో అందరికీ తెలుసు. దీంతో పాటుగా అసలైన మనుషులు వైవి సుబ్బారెడ్డి, దాని వెనక ఇప్పుడు అరెస్ట్ కాబడిన అప్పన్న, నాకు అప్పన్నకి ఏం సంబంధం లేదు అతనెవరు అని మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి కూడా దొరికిపోయాడు. ఆయన ఈ లోక్సభ ఎంపీగా ఉన్న సమయంలో లెటర్ హెడ్ మీద వేసుకున్న ఫోన్ నెంబర్ తోటే ఈ అప్పన్న ఫోన్లు చేసి అందరి దగ్గర ముడుపులు అడిగాడనే సంగతిని కూడా సిబిఐ రాసింది. సిబిఐ రిపోర్టులో జంతు కొవ్వు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి ఉంది. కల్తీ జరిగింది పామాయిల్, పామ్ కెర్నాయిల్, రసాయన ఈస్టర్లతోటి అనేది. ఆ రసాయన ఈస్టర్స్లోనే లబ్సా అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ అవశేషాలు అందులో బయటపడ్డాయనే రిపోర్ట్ క్లియర్గా ఉంది. ఆ లబ్సాని ఎందులో వాడతారంటే టాయిలెట్ క్లీనర్లో వాడతారు, యాసిడ్లో వాడతారు. వీటి గురించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి పడిపోయే సమయానికి వీళ్ళందరూ బయలుదేరతారనమాట. దీని మీద పోస్టర్లు వేసినందుకు గాను అంబటి రాంబాబు రెచ్చిపోయి నేనే వచ్చి చింపేస్తా అనంటే నువ్వెవరు చంపటానికి, నీకేం పని? మున్సిపాలిటీ నీకేమన్నా కాంట్రాక్ట్ ఇచ్చిందా చంపటానికి? జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా పోస్టర్ వేస్తేనో, కల్తీ నెయ్యి మీద పోస్టర్ వేస్తేనో చింపేయటానికి మీ ప్రభుత్వం అనుకున్నావా? అలాంటిదేం కాదే. మరి గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఎన్నెన్ని పోస్టర్లు వేసింటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏదో పేదలందరినీ కాచి కాపాడుతున్నోడికి మళ్ళీ పల్లకీలో మరి చంద్రబాబు నాయుడు కూర్చొని ఉంటే కింద పవన్ కళ్యాణ్ మోస్తున్నప్పుడు ఆ పోస్టర్లు వేసినాడు ఏం సిగ్గు అడిగిపోయింది? లేదు, మీకు సిగ్గు లేదు, దాని గురించి మాట్లాడటానికి ఏం లేదా? ఇప్పుడు పోస్టర్లు చింపేస్తానని బయలుదేరి వెళ్తే మరి అడ్డుకోకం ఏం చేస్తారు టీడీపీ కార్యకర్తలు? అదే కదా అని చెప్పి నోటికి వచ్చిన బూతులు మాట్లాడాడు. బూతులు మాట్లాడిన కారణానికి ఈ రోజున అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యాడు తప్ప మిగతా ఏ కారణానికి కాదు. ఇక ఆయన మళ్ళీ మీ పీటీ వారెంట్లో లోపల ఉన్నాడంటే మరి అవ్వాతాతల పెన్షన్ని 200 రూపాయలు నొక్కేసినందుకు ఉన్నాడు మళ్ళీ ఈ రోజు లోపల. ఇక జడా శ్రావణ్ కుమార్ అంశానికి వస్తే ఆయన సంగతి తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంల్లో లైట్గా మ్యాండేట్ కనపడితే అందరూ హెలికాప్టర్లెక్కి పారిపోవటమేనని చెప్పిన వ్యక్తి కదా ఈ జడా శ్రావణ్ కుమార్. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ప్రతికూలంగా నడుస్తుంది వ్యవహారం అని అనగానే వీళ్ళందరూ బయలుదేరతారనమాట. కాకపోతే వీళ్ళందరూ ప్రజల్లో చులకనైపోతున్నాం అనే భావనని మాత్రం టోటల్గా వదిలేశారు. స్వామి భక్తి చూపించటం, మరి ఆ స్వామి దగ్గర నుంచి వచ్చే వరాల కోసం మాట్లాడుతున్నట్టుగానే కనపడతా ఉంది తప్ప ఇప్పుడు ఎందుకు ఈ తాడు దంచుకునే వ్యవహారం జడా శ్రావణ్ కుమార్కి? ఇదే ఈరోజు కుండబద్దలు.